స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 సెప్టెంబర్ 11 బుధవారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు ఈ రాశివారు పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోండి. ధనయోగం ఉంది. అవసరాలకు తగినంత సహాయం లభిస్తుంది. శుభవార్త వింటారు. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. చేపట్టిన పనులు చురుగ్గా ముందుకు సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు. నిరుద్యోగులకు శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు ఉత్సాహవంతంగా నెరవేరుస్తారు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. అలసట ఉంటుంది. అవరోధాలు మనోబలంతో అధిగమించాలి. ఓర్పుతో విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యుల సూచనలు తీసుకోండి. మీకు శుభకరంగా ఉంటుంది. చాలా కాలం తర్వాత మీకోసం సమయం కేటాయించుకోగలుగుతారు. మీకు సంతోషాన్నిచ్చే పనులు చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు మిమ్మల్ని చూసి ఆనందిస్తారు. సాయంత్రం విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది. మీ ప్రణాళిక విజయవంతమవుతుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. లావాదేవీలు జరిపేందుకు అనుకూలం, కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. శత్రువులపై ఆధిపత్యం చెలాయిస్తారు. చట్టపరమైన విషయాలు ముందుకు సాగుతాయి. ఆస్తి వ్యవహారాల్లో లేనిపోని సమస్యలు రావచ్చు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవటం ఉత్తమం. కార్యాలయ వాతావరణం సాధారణంగా ఉంటుంది. యువత కెరియర్ ఊపందుకుంటుంది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగటం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. ధన నష్టాన్ని అధిగమించుటకు రుణ ప్రయత్నం చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి. తొందరపాటు వద్దు. ఊహించని లాభాలు ఉండొచ్చు. కుటుంబ సభ్యులతో ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. కార్యాలయంలో అపరిచిత వ్యక్తుల వలన కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మీరంటే గిట్టని వారు మిమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టాలని చూస్తారు. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. పెట్టుబడి పెట్టేందుకు తొందరపడకండి. భాగస్వామ్యుల మద్దతు లభిస్తుంది. విలువైన వస్తువులపై నిర్లక్ష్యం వద్దు. బంగారం, వెండి వంటి ఆభరణాల విషయంలో జాగ్రత్తగా ఉండటం ఉత్తమం. అన్ని విధాలా యోగ్యమైన కాలమే నడుస్తోంది. విజయం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. బంధువుల నుండి ఒక మంచి వార్త వింటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. తప్పకుండా శుభవార్త వింటారు. ఇక ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది. సంపద కూడా బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: కుటుంబ బంధాలు బలోపేతం చేయడానికి ఆవులకు ఆకుపచ్చని పసుగ్రాసం ఇవ్వండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.